హలో బచ్చే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు చేశాను చపాతీ విత్ ఆలు బఠానీ కుర్మా. చూస్తున్నారు కదా, చెయ్యి సర్రని కాలింది. వేడి వేడిగా వీడియో కోసం తీస్తూ అలాగే క్లిప్ టేస్ట్ చేద్దామని త్వరగా ఆత్రంతో, కానీ చెయ్యి కాలింది. మళ్ళీ రోటీ మార్చేసి వేరేది వేసి టేస్ట్ చూసాను. నాకు బాగుంది, చాలా నచ్చింది. మీరు ఒకసారి రెసిపీ చూసేయండి. ఆలు బఠానీ గ్రీన్ బఠానీ కుర్మా అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ నిన్న ఈవినింగ్ అండి, క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. వర్షం ఫుల్గా పడేటట్టు మబ్బులు ఫుల్గా అయితే వచ్చాయి. చూడడానికి చాలా ప్రెజెంట్గా అనిపించింది, అందుకే క్లిప్ యాడ్ చేశాను. ఇలా ఆలు బఠానీకి కావాల్సిన పదార్థాలు అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ రెడీ చేసుకోండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో టొమాటోస్ అండ్ నానబెట్టిన జీడిపప్పు అయితే పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లగడ్డ అండ్ నానబెట్టుకున్న మన గ్రీన్ బఠానీస్, ఉప్పు అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసుకోండి. టూ విజిల్స్ వచ్చేటట్టు అయితే మనం కుక్కర్ పెట్టుకోండి. తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అంటే, పెళ్ళికి ముందు అయితే నాకు అస్సలు వంట టచ్చే లేదు అండి. అస్సలు చేసేదాన్ని కాదు. అమ్మ గారాబం అంతా ఇంత కాదు. అస్సలు మా అమ్మకి ఒక్క పనిలో ఎక్కడో కూడా హెల్ప్ చేసేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత అదేదో తెలియదు, ఆటోమేటిక్గా వంటలు వచ్చేసాయి. ఆటోమేటిక్గా మా అత్తగారే చెప్తారు, నాకంటే నువ్వే బాగా చేస్తున్నావు అని. ఏమో అండి, అలా కలిసి వచ్చేసింది అనుకుంటున్నాను, అందుకే చేస్తూ ఉన్నాను. కానీ మా అమ్మకి ఏ రోజు చేయలేదండి, అది రిగ్రెట్ ఎప్పుడు నాకు ఉంది. అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకున్నారు కాబట్టి కొంచెం జీలకర్ర ఇదైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటోస్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అయితే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం లైట్గా పౌడర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. లేదు అంటే మీరు స్కిప్ చేసేయద్దు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేయడమే. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మిస్ అయింది అండి, షూట్ చేయడము. ఇంకా అంతేనండి, కొంచెం ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది. నేనైతే చపాతీ రెసిపీ కావాలన్నా పెడతాను. ఏంటంటే నేను లైట్గా చపాతీని చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి కావాలి అంటే పెడతాను. అంతే అండి, తినేయడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.